ఉంటారు. అంటే నువ్వే వ్యాపారం చేస్తున్నావు, కిరాణా కొట్టు అంటే కిరాణా కొట్టు ఏంట్రా, మా ఓడి యూట్యూబ్ ఛానల్ పెట్టాడు అంటారు, లేదా అదంటారు ఇదంటారు, ఇది వ్యాపారాలకు కాదు. ఇది ఫస్ట్లో అర్థం చేసుకోకపోయినా మధ్యలోంచి ఉంటుంది స్టోరీ. అయితే మనసు పిండేస్తుంది భయ్య. రాజీవ్ కనకాల గారి స్టోరీ ఏంటి, తండ్రి కొడుకులు, అలాగే తల్లి ప్రేమ, అలాగే అలా అన్నయ్యది చాలా బాగుంది. ఇలాంటి స్టోరీ అయితే ఇంత ముందు ఏది రాలేదు. ఎన్నో కాలేజ్ స్టోరీలు, ఎన్నో లవ్ స్టోరీలు వచ్చినాయి, కానీ ఇలాంటి స్టోరీ అనేది అయితే ఎప్పుడు రాలేదు. మీ అందరూ కూడా తప్పకుండా వెళ్ళి చూడాల్సిన సినిమా. నిజంగా ఇడ్లీ కొట్లు అంటే ఇడ్లీ తెల్లలైతే ఇడ్లీ అనవా నువ్వు? తెల్లలైతే ఇడ్లీ అంటారు, టీ తాగరు, ఎవరు తాగరు. ఆ టీ అనేది మధురం ఏంటనేది ఈ టీ తాగితేనే తెలుస్తుంది, ఈ సినిమా చూస్తేనే దాని అర్థం అనేది తెలుస్తుంది. తప్పకుండా కూడా నవాబ్ కేఫ్ సినిమా మరి తప్పకుండా చూడండి. మంచి టీ లాంటి సినిమా అబ్బయ్య. సినిమా అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు నిజంగా. అంటే అమ్మాయి లవర్ ఎవరైనా ఉంటారు, కానీ టీ లవర్ మాత్రం అసలు చాలా అంటే చాలామంది, అందరు ప్రతి ఒక్కరు టీ లవర్సే ఉంటారన్న, చాయ్ లవర్స్. ప్రతి ఒక్కరు సినిమా చూడండి, మీ అందరు చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. తండ్రి కొడుకుల మధ్యలో బాండింగ్ కానీ, ఆ ఎమోషన్ కానీ చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయింది అనమాట. ఇంకా డైరెక్షన్ కూడా అంటే డైరెక్టర్ కూడా ఒక మంచి డైరెక్టర్ అనమాట. అంటే ఒక మంచి స్టోరీని తీసుకున్నాడు. అంటే ఫస్ట్ ఆఫ్ అంతా ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది, మంచిగా కామెడీగా అలా వెళ్తూ ఉంటుంది. మళ్ళీ ఇంటర్వెల్ బ్యాంగ్లో కొంచెం ఎమోషన్ అవుతాము, మళ్ళీ ఆ క్లైమాక్స్ వచ్చేసరికి అసలు వేరే లెవెల్ అన్న, నెక్స్ట్ లెవెల్ స్టోరీ అనేది నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. శివన్న యాక్టింగ్ కూడా ఇరుగా తీసేసిందని చెప్పాలి. ఇంకా రాజు గారు అసలు బతుకుతారా చనిపోతారా అనేసి అసలు మనం అనుకొని కూడా అనుకోలేము, అంటే అసలు గెస్ కూడా చేయలేము అనమాట, అలా ఉంది స్టోరీ కూడా. ఇంకా ఈ నవాబ్ కేఫ్ అంటారు కదా, అంటే సినిమా స్టోరీ మొత్తం ఒకటే అన్న, అంటే ఆ నవాబ్ కేఫ్ చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. సినిమా అయితే ఓవరాల్గా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకా తేజు అశ్విని అసలు వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న సీన్స్ కానీ అవి కానీ అసలు ఎప్పుడు వచ్చాయో ఎప్పుడు వెళ్ళిపోయాయో కూడా మనకు అర్థం కాదన్న. ఎందుకంటే అంత మంచి సీన్స్, అంత మంచి డైలాగ్స్, అంత మంచిగా క్యూట్గా అంత మంచిగా ఉన్నాయి. ఇంకా మ్యూజిక్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అసలు వేరే లెవెల్. అంటే నిజంగా అసలు మనం వేరే లోకానికి వెళ్ళిపోయాము. ప్రతి మిడిల్ క్లాస్ వాళ్ళు, లో క్లాస్, హై క్లాస్, మిడిల్ క్లాస్ అనే కాదు, ప్రతి ఒక్కరు సినిమా చూడాలన్నా ఈ సినిమాని ఎలాంటి వాళ్ళు చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళనో, పెళ్ళికానో, లవర్లనో, బ్రేకప్ అయిన, ముఖ్యంగా టీ లవర్స్ కానీ, చాయ్ లవర్స్ కానీ, కాఫీ లవర్స్ కానీ అందరూ ఫస్ట్ నవాబ్ కేఫ్ అనే సినిమా చూడండి, మీ అందరికి చాలా బాగా నచ్చుతుంది అన్న. థ్యాంక్ యూ. ఇప్పుడే నవాబ్ కేఫ్ మూవీ చూశాను. సినిమా అయితే చాలా బాగుంది. మెయిన్లీ ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ మాత్రం అసలు పిండేశారని చెప్పుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది. అండ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా చాలా బాగా వెళ్ళిపోయింది మూవీ. ఫస్ట్ హాఫ్ ఒక ఎత్తు అయితే, ఇక సెకండ్ హాఫ్ మాత్రం ఫుల్ ఎమోషనల్ అనిపించింది, చాలా బాగా అనిపించింది. అండ్ తేజు అశ్విని ఆమె యాక్టింగ్ కూడా బాగుంది, హీరో హీరోయిన్ కాంబినేషన్ సీన్స్ బాగున్నాయి. అండ్ రాజీవ్ కనకాల గారు అయితే ఏడిపించేశారు, చాలా బాగా అనిపించింది. మెయిన్లీ క్లైమాక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. సో ఫ్యామిలీతోటి వెళ్ళి మంచిగా చూసుకోవాలనుకుంటే మాత్రం ఇలాంటి సినిమాలు చూడండి, ఎప్పుడు లవ్ స్టోరీస్ అవి ఇవి కాకుండా. కొంచెం కొత్తగానే అనిపించింది, ఎందుకంటే చాయ్ వాళ్ళ స్టోరీ కాబట్టి కొంచెం కొత్తగానే ఉంది. సో చాలా బాగుంది, నాకైతే బాగా అనిపించింది. నేను చాయ్ తాగినప్పుడు కనెక్ట్ అయినా, అంటే నెక్స్ట్ నేను కూడా ఇప్పుడు మూవీ చూసిన తర్వాత నిజంగా వెళ్ళి చాయ్ తాగాలనిపిస్తుంది, ఎందుకంటే ఆ గొప్పతనం తెలిసింది. అలా ఏం లేదన్న, అది ఇడ్లీ ఇది చాయ్ కదా, కొంచెం డిఫరెంట్గానే ఉంది. లేదు కొంచెం బాగుంది, లేదు ఇది బాగుంది యాక్చువల్గా. యా అన్న, నవాబ్ కేఫ్ అయితే ఇప్పుడే చూశాను. మూవీ అసలు చాలా బాగుంది. ఒక తండ్రి కొడుకు మధ్యలో బాండింగ్ అయితే చాలా బాగుంది అసలు. అలాగే డైరెక్టర్, అలాగే మ్యూజిక్, ఎక్కడ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. డైరెక్షన్ ఎక్కడ ల్యాగ్ లేకుండా చాలా బాగుంది. అలాగే తేజస్విని వాళ్ళ హీరో మధ్యలో అయితే చాలా బాండింగ్ ఉంది. క్యూట్ లుక్స్ అయితే అసలు ఎక్కడ నవాబ్ కేఫ్ ప్రతి మిడిల్ క్లాస్ మూవీ చూడవలసిన మూవీ. నవాబ్ కేఫ్ చాలా బాగుందండి.